మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. ఇక్కడ రథకాసు వస్తాయి మేడం. చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కులదేవుడిని పూజించుకోవడానికి, ఆ సామాన్లు పెట్టుకోవడానికి కొంచెం రూము, దానికి ఆసరా అడుగుతారు. వాళ్ళది ఏం చేయాలో మాట్లాడుతున్నాము. కాదు మేడం, అది వచ్చేటట్టు చూడు. మళ్ళీ చెప్పేది మళ్ళీ మాకు అర్థం. వాళ్ళ అబ్బాయి అక్కడే ఉంటుంది కదా, మొత్తం ఉంటుంది. గుడిపల్లి కావాలి మొత్తం ఉంటుంది కదా. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. స్థానిక తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ 3 వార్డులు సందర్శించడం జరిగింది. నాయకుల సమక్షంలో చెప్తున్నాను, నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ ఖాజానగర్ వాసులకి కానీ, ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ, నాయకులకు కానీ చెప్తున్నాను, తప్పకుండా ఈ బుడిపల్లి కాలువని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నుడా ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ 4-5 వార్డులకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని గ్రామాలు, కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో, బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ ల్యాడ్స్ ద్వారా 12,50,000 వెచ్చించి 5 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లేదు అని చెప్పింది. దానివల్ల 5-6 వార్డులో జమీలా హాల్లో 2వ వీధి, వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ పై కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి 7 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది.
అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాపులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అయితేనేమి, మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాప్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉర్దూ స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్డు వేసేందుకు ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది. ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు, తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము. బెజవాడ, గోపాల్ రెడ్డి నగరు, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఈ బెజవాడ, గోపాల్ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను. వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి మాటిస్తున్నాను. అలాగే 6వ వార్డులో కోటేశ్వరరావు నగర్, సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో, నాయకులందరి సహకారంతో ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని, ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా, ముఖ్యంగా తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్పున్నారో, అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రి వాళ్ళతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.